అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి తప్పనిసరిగా తీసుకువెళ్ళవలసిన వస్తువులు ఏమిటి, పౌర్ణమి రోజు శివాలయానికి ఏ వస్తువులు తీసుకుని వెళ్ళాలి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాలి అనే హడావుడిలో పూజకి సంబంధించిన ఏదో ఒక వస్తువు మర్చిపోతూ ఉంటాం కదా. తీరా గుడికి వెళ్ళి చూసిన తర్వాత ఈ వస్తువు లేదు, ఆ వస్తువు లేదు అనే టెన్షన్ పడుతూ ఉంటాం. ఎటువంటి ఇబ్బందులు హడావుడి లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవాలి అంటే ఇలా ముందు రోజే పూజకి సంబంధించిన వస్తువులన్నీ రెడీ చేసి పెట్టుకోండి. గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. కొత్తగా కార్తీక మాసం చేసుకునే వారికి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే నేను ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకుంటున్నానండి. ఇలాంటి బాక్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. ఇలా పేపర్ కప్స్ కూడా తీసుకుంటున్నాను. బాక్స్లో పేపర్ కప్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఈ బాక్స్ ఎందుకంటే పసుపు, కుంకుమ, కర్పూరం వంటివి పూజకు సంబంధించిన వస్తువులు వీటిలో వేసుకోవచ్చు. ప్లేస్ కూడా సేవ్ అవుతుంది ఇలా వేసుకోవటం వలన. ఒకే బాక్స్లో అన్నీ ఉంటాయి కాబట్టి మనం వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా ఒక బాక్స్ని రెడీ చేసుకోండి. ముందుగా నేను ఒక కప్పులో బియ్యపిండి వేసుకుంటున్నాను. బియ్యపిండి ఎందుకు అనుకుంటున్నారు? గుడి దగ్గర బియ్యపిండితో మనం ముగ్గు వేయాలండి. 365 ఒత్తులు వెలిగించడానికి ముందు మనం బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలండి. అందుకని నేను ఈ బియ్యపిండిని తీసుకుంటున్నాను. తర్వాత హారతి ఇవ్వడం కోసమని హారత కర్పూరాలు తీసుకుంటున్నానండి. ఇలా ముద్ద కర్పూరమైన తీసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న బిళ్ళలు లాంటివి పచ్చ కర్పూరమైన తీసుకెళ్ళచ్చు. తర్వాత పసుపు కుంకుమలండి. పూజలో ముఖ్యంగా కావాల్సింది పసుపు కుంకుమలే కదా. ఇలా నేను ఒక పసుపు ప్యాకెట్ని తీసుకున్నాను. కావాలంటే ప్యాకెట్ మొత్తం తీసుకెళ్ళచ్చు, లేకపోతే కట్ చేసి ఇందులో కొంచెం వేసుకొని తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ కుంకుమ అండి. మనకు ఎంతైతే అనుకుంటున్నామో ఆ కుంకుమను కూడా అందులో వేసుకోవాలి. తర్వాత అక్షింతలు వేస్తున్నాను. మనకి పూజకి ఎన్ని అక్షింతలు అవసరమవుతాయి అనుకుంటారో అన్ని అక్షింతలు తీసుకుని వెళ్ళండి. ఇలా పూజకు సంబంధించిన వస్తువులు ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే గుడికి వెళ్ళిన తర్వాత కూడా వెతుక్కోకుండా ఈజీగా అన్నీ ఒక బాక్స్లోనే కనపడతాయి. ఇంకా 365 ఒత్తులు వెలిగించి పూజ చేసిన తర్వాత నైవేద్యం అయితే తప్పనిసరిగా పెట్టాలి కదా. అందుకని నైవేద్యం కోసమని బెల్లం పెడుతున్నాను. తర్వాత ధూపం కోసమని ఇలాంటివి ధూప్ స్టిక్స్ కానీ ధూప్ కప్స్ కానీ 2-3 తీసుకెళ్తే సరిపోతాయి. తర్వాత కాయిన్స్, చిల్లర డబ్బులు వేస్తున్నానండి. మనం గుడి దగ్గర దక్షిణ వేస్తాం కదా, అందుకోసమని మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని చిల్లర డబ్బులు వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మనం ఒకే బాక్స్లో బియ్యపిండి, పసుపు, కుంకుమ, నైవేద్యం, అక్షింతలు ఇవన్నీ పెట్టుకున్నాము. ఇలా పెట్టుకుంటే మనకి చాలా ప్లేస్ సేవ్ అవుతుంది. దీనికి మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకుందాం. తరువాత మట్టి ప్రమిదను తీసుకున్నాను. 365 ఒత్తులు వెలిగించడానికి కాబట్టి పెద్ద ప్రమిదనే తీసుకోండి. ఇలా ఒక్క ప్రమిదనే వెలిగించకూడదు కాబట్టి ఇంకొకటి కూడా తీసుకోవాలి కాబట్టి ఒకదాంట్లో ఒకటి ఇలా వేసి 365 ఒత్తులు ఇందులో వెలిగించాలి. నేను ఉసిరి దీపాన్ని వెలిగిస్తాను కాబట్టి ఇంకా నేను ప్రమిదలు తీసుకోవట్లేదు. మీరు దీపారాధన ప్రమిదల్లో చేయాలనుకుంటే ఇంకొక 2 ప్రమిదలను తీసుకెళ్ళండి. తర్వాత ఒత్తులను తీసుకున్నాను. ఇవి 365 ఒత్తులండి. ఇలా బయట షాపుల్లో కొన్నవైనా తీసుకువెళ్ళచ్చు, లేకపోతే మనం చేసినవైనా తీసుకొని వెళ్ళచ్చు. ఉసిరి దీపం వెలిగించడం కోసమని ఉసిరికాయలను తీసుకున్నాను. ఈ ఉసిరికాయలను 3 లేక 5 అలా తీసుకొని వెళ్ళచ్చు. ఉసిరి దీపాలను వెలిగించడం కోసమని పువ్వొత్తులను తీసుకున్నాను. ఇలా బయట ప్యాకెట్లు అయినా అమ్ముతారు, ఇలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనం చేతులతో పువ్వొత్తులను చేసైనా తీసుకెళ్ళచ్చు. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల్ని ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిదండి. అందుకోసమని నేను ఈ ఆవు నెయ్యి డబ్బాని తీసుకున్నాను. సంవత్సరం మొత్తం పూజ చేయలేని వాళ్ళు ఇలా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఆవు నెయ్యితో వెలిగిస్తే సంవత్సరం మొత్తం పూజ చేసిన పుణ్యం వస్తుందండి. తరువాత ధూపం వేయడం కోసమని అగరబత్తీలను తీసుకెళ్లాలండి. ఇలా నేను మంగళధూప్ అగరబత్తీలను తీసుకున్నాను. ఇవైతే మంచి సువాసనను వస్తాయి. గుడిలో శివయ్యకు కూడా ఇవ్వాలి కాబట్టి అగరబత్తీలు కొంచెం ఎక్కువగానే తీసుకెళ్ళండి. తరువాత 2 కొబ్బరికాయలను తీసుకెళ్ళాలండి. 365 ఒత్తుల దగ్గర ఒకటి, శివయ్య కోసం ఒకటి, 2 తీసుకెళ్ళాలి. తర్వాత ఇది చందనం పౌడర్ అండి, అదేనండి గంధం కూడా ఒకటి తీసుకెళ్ళాలి. మనం దీపారాధన చేసుకోవడానికి ఒక అగ్గిపెట్టు కూడా తీసుకెళ్ళాలండి. తప్పనిసరిగా తీసుకెళ్ళండి, ఇది మాత్రం మర్చిపోకండి. ఇంకా పూలు తీసుకెళ్ళాలి. ఈ పూలు ఏవైనా తీసుకెళ్ళచ్చండి. చామంతి పూలు, గులాబీ పూలు ఏవైనా తీసుకెళ్ళచ్చు. నేను పూలు కొంచెం ఎక్కువగానే తీసుకెళ్తున్నానండి, ఎందుకంటే పూజ అయిపోయిన తర్వాత గుడిలో శివయ్యకి కూడా పూలు ఇవ్వచ్చు కదా అని. తర్వాత ఇవి ఆకులండి. ఆకులు ఎక్కువగానే తీసుకోండి. ఒక 5 రూపీస్కి తెచ్చుకున్నామంటే అన్నిటికీ సరిపోతాయి. కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఆకులు, ఎందుకంటే దీపాన్ని కింద పెట్టి వెలిగించకూడదు కదా. ఫస్ట్ ఆకు పెట్టి తర్వాత ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగిస్తాము. ఇంకా గణపతిని చేయడానికి, ఆ అయ్యవారికి తాంబూలం ఇవ్వడానికి ఆకులు కావాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోండి. తాంబూలం కోసమని వక్కసూరలను కూడా తీసుకున్నాను. వక్కలైనా తీసుకోవచ్చు. నాకు వక్కలు దొరకలేదు, అందుకని వక్కసూర తీసుకున్నాను. తర్వాత 2 అరటి పండ్లను తీసుకున్నాను. ఏ ఫ్రూట్స్ అయినా పెట్టచ్చు, అరటి పండ్లు అయితే ఇలా 2 తీసుకోవాలండి.
హారతి ఇవ్వడం కోసమని గంట, హారతి ప్లేట్ కూడా తీసుకువెళ్తున్నాను. ఇలా పూజకు కావలసినవి పూలు, తమలపాకులు, ఒక్కసూర, అరటిపండ్లు, గంట, హారతి ప్లేట్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇంకా ఒక వాటర్ బాటిల్ని తీసుకెళ్ళాలండి. ఈ వాటర్ బాటిల్ ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు పూజ చేసే ప్లేస్లో కొంచెం వాటర్ని చల్లి శుభ్రం చేసిన తర్వాత ముగ్గు వేసి పూజ చేయాలి. అందుకోసమని ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. పూజ అయిపోయిన తర్వాత దాహం వేస్తే ఈ వాటర్ తాగడానికి కూడా ఉపయోగపడతాయి. తప్పకుండా తీసుకెళ్ళండి బాటిల్ని. తరువాత ఒక కర్చీఫ్ని అయితే తీసుకెళ్ళాలండి. మనం పూజ చేసేటప్పుడు పసుపు, కుంకుమ వేసిన తర్వాత చేతులు తుడుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకంతేనండి, నాకు తెలిసిన వరకు చెప్పాను. ఏమైనా మర్చిపోతే ఒకసారి రీచెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ఇలా కార్తీక పౌర్ణమికి ముందు రోజే పూజకు సంబంధించిన వస్తువులన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే పూజ చాలా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న పూజా వస్తువులన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటే ఆ బ్యాగ్ని గుడికి తీసుకెళ్ళి పూజ హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.